తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతుంటే కాకి గోల అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనో, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, జాత్యాభిమానం ఉండటం వల్ల అట్లా తన వారిని పిలుస్తుంది. కాకికున్న జాత్యాభిమానం ఎన్నో వంతో కూడా లేని మనం కాకి గోలనడం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టి గారి ఇంట్లో పెద్దెత్తుగా పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టి గారి రెండో అమ్మాయిని పప్పుశెట్టి గారి మూడో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు. వాళ్ళందరికీ శుభలేఖలు పిలుపులు వెళ్ళాయి. పిలుపులు శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు నాలుగు మూలల నుంచి కుక్కలు పందులు కూడా పెళ్లి వారింటి దగ్గరికి చేరాయి. కాకుల మాట వేరే చెప్పాలా? మన కాకమ్మక్క కాకి బావ వేళకు చేరుకున్నారు. మనుషులకు ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారింట ఎంతసేపు మంత్రాలు బాజా భజంత్రీలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్ళో మంగళసూత్రం కట్టటమును. అంతేగాని 2 జాములు పొద్దెక్కిన తిండి ప్రమేయమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథులు మాటేమో గాని వీధుల్లో చేరిన పందులకు కుక్కలకు పెళ్లివారు జాగు చేస్తే ఒళ్ళు మండిపోతుంది. కాకమ్మక్క కాకి బావ మటుకు లొట్టలేస్తూ కూర్చోక అట్లా పాకశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మణులను యామరించి వంటకాలను ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరు తినక మునిపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన కొట్టడమే ఆలస్యం. కుక్కలు ఒకదాన్ని చూసి ఒకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడు? ఒకదాన్ని ఒకటి పిలుచుకోవడం లేదు, ఒకదానికొకటి సహాయపడి తిండి అందించుకోవడం లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకోసాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. వాటికి ఆ జ్ఞానం లేకపోవడం మనకే మేలు అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురికి గుంటలో నుంచి పందిమావయ్య కుక్కలను ఒక కంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడ మీద నుంచి పుల్లటాకులు కట్టలు కట్టలుగా పడసాగాయి. పందిమావయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పందిమావయ్య తాపిగా లేచి నిలబడి టీవీగా ఒళ్లంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టిపెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పందిమావయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటి దాన్ని నిలదీసి బౌ బౌ అని అరిచింది. 2 కుక్కలకి ఈ కింది విధంగా వాగ్వివాదం జరిగింది. కళ్ళు నెత్తి మీదకొచ్చాయా? ఇక్కడున్నది ఎవరనుకున్నావు? నువ్వు కూడా ఒక కుక్కల్లే మాట్లాడవచ్చావే. అబ్బో, ఈ కబుర్లు కట్టిపెట్టు. నీకింకా నాకు తడాక తెలీదు. అన్నీ తెలుసు. నీ వంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాను. డొక్క చించి డోలు కట్టించగలను. ఏమనుకున్నావో? ఒకటి ఇచ్చుకున్నానంటే నీ బాబుగాడితో చెప్పుకోవాలి. మనమిద్దరం పోట్లాడుకుంటుంటే పందిమావయ్య కాస్త విస్తళ్ళు నాకేస్తున్నాడు. చచ్చు వెదవ్వి, నిన్ను తిననిచ్చే కంటే పందిమావయ్యని తిన్నా నాకు సంతోషమే. నేను అదే అంటున్నాను. ఈ విధంగా కుక్కలు కోట్లాడుకుంటుంటే కాకమ్మక్క పందిమావయ్య వీపు మీద వాలి తనకు పనికి వచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందకి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకున్నది. ఈ లోపుగా కుక్కలు రాజీ పడి పందిమావయ్య మీదకి దండెత్తుకొచ్చాయి. పందిమావయ్య చీటికి మాటికి కొట్లాటకి దిగే రకం కాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూసి పక్కకు తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం గలవి. కాకమ్మక్క కాకిబావ సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత అయ్యింది. అందుచేత అవి మధ్య మధ్య కాకుల కేసి చూస్తుండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క కాకిబావ కుక్కలకు చెరువు వైపు చేరి కుక్కలు ఒక దాని వంక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపు నింపుకున్నారు. ఇంత అడావుడి చేసిన కుక్కలు కడుపు నిండలేదు. ఎంత తిన్నా పందిమావయ్య కడుపు నిండేదే లేదు. కానీ కాకమ్మక్క కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమే ఓసి, లోపల అంట్ల గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళందరినీ పిలుచుకుని అక్కడికి పోదాం పదా అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కా కా అన్నది. ఇద్దరూ కలిసి ఉప్పుశెట్టి గారి దొడ్డి వైపు ఎగిరిపోయారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.